హలో అందరికీ. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక, తత్వబోధక ప్రాధాన్యం కలిగిన పవిత్ర క్షేత్రం తిరువనమలై వెళ్ళబోతున్నాం. మేమైతే ఇక్కడ బెంగళూరు నుంచి మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయ్యాం. బెంగళూరు నుండి అరుణాచలం 4 hours టైం పడుతుంది. మధ్యలో ఒక 1 hour టైం తీసుకున్నాం, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి. హైవే మీదే అందరికీ అందుబాటులో పాకశాల ఉంది. ఇక్కడ టిఫిన్ గురించి బెంగళూరులో ఉన్న వాళ్ళకి వేరేగా చెప్పక్కర్లేదు. పాకశాలలో మనకి ఎవ్రీ ఫుడ్ ఐటమ్ చాలా చాలా బాగుంటుంది. అంబియన్స్ కూడా ఎక్కడికి వెళ్ళినా చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో అరౌండ్ 9 అయ్యింది మేము పాకశాలకు వచ్చేసరికి. టిఫిన్ అయిపోయాక వెంటనే రీస్టార్ట్ అయిపోయాం అరుణాచలానికి. అరుణాచలం వెళ్ళేసరికి మాకు ఎగ్జాక్ట్గా 11 అయ్యింది. అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడులోని తిరువనమలైలో ఉంది. ఇది శైవ మతంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ శివుడు అగ్నిలింగం రూపంలో వందలాది ఏళ్లుగా భక్తులచే ఆరాధించబడుతున్నాడు. అరుణాచల పర్వతమే శివుని స్వరూపంగా పూజించబడుతుంది. అరుణాచల పర్వతాన్నే శివుడిగా మనం భావిస్తాం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే దీపోత్సవం అరుణాచల గిరిపై వెలిగించే దీపంతో ఇక్కడి ఆధ్యాత్మిక శక్తి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, అదే అరుణాచల క్షేత్రం. ఇక్కడి ప్రత్యేకత గిరి ప్రదక్షిణ. అరుణాచల పర్వతం చుట్టూ సుమారు 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయడం ఎంతో పవిత్రదాయకంగా భావిస్తారు. ఈ ప్రదక్షిణ మార్గంలో 8 శివలింగాలు అంటే అష్టలింగాలు ఉంటాయి. ఒక్కో లింగం ఒక్కో దిక్కు ఉంటుంది. ఒక్కో దిక్పాలకుడు ఒక్కో శక్తిని సూచిస్తుంది. ఇప్పుడు మనం ఆ అష్టలింగాల వివరాల్లోకి వెళ్దాం. చాలామందికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నది కన్ఫ్యూజన్ ఉంటుంది. మాకు కూడా అదే కన్ఫ్యూజన్ ఉండింది. అది క్లియర్ చేసుకొని మేము ఎలా అయితే చేసామో మీకు వివరంగా చెప్పబోతున్నా. ముందుగా మనం స్టార్ట్ చేయాల్సింది ఇంద్రలింగం నుంచి. కానీ ఇంద్రలింగం దగ్గరికి కార్స్ కానీ ఆటోస్ కానీ ఎలో లేదు. ఓన్లీ నడుచుకుంటూనే వెళ్ళాలి. సో ఫస్ట్ అగ్నిలింగం దగ్గర నుంచి మేము స్టార్ట్ చేసాం. అగ్నిలింగం దర్శనమైన వెంటనే దక్షిణ దిశలో ఉన్న యమలింగానికి చేరుకోవాలి. ఇక్కడ న్యాయం మరియు కర్మకు ప్రతీక. పాప విమోచన కోసం భక్తులు దీన్ని శ్రద్ధగా దర్శిస్తారు. యమలింగం దర్శనం అవ్వగానే మనం దర్శించుకోవాల్సింది నైరుతిలింగం. ఈ నైరుతిలింగం దక్షిణ పడమర దిశలో ఉంటుంది. దీన్నే నైరుతిలింగం అంటారు. ఇక్కడ మనకి వెళ్ళే దారిలో చాలా యానిమల్స్ కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, మంకీస్. ఇక్కడ వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చేతిలో ఏం కనిపించినా అవి వెంటనే తీసుకొని మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అందుకే అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇదే నైరుతిలింగం. ఇక్కడ పూజిస్తే శత్రువు బాధలు, దుష్టశక్తుల నుంచి బయటపడతారని ఈ లింగానికి ప్రార్థనలు చేయడానికి భక్తులు వస్తూ ఉంటారు. ఇది పూర్తయిన తర్వాత మనం పడమర దశలో ఉన్న వరుణలింగం దగ్గరికి చేరుకోవాలి. ఇక్కడ దయ, క్షమ, జల శుద్ధికి ప్రతీక. ఇక్కడ ప్రార్థనలు మనస్సు ప్రశాంతతను కలిగిస్తాయని అందరూ నమ్ముతారు. దాని తర్వాత మనం వెళ్ళాల్సింది వాయులింగం. ఇది ఉత్తర పడమర దిశలో ఉంటుంది. ఇక్కడ పూజించేవారు ఆరోగ్యక సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. ఇప్పుడు మీరు చూస్తుంది చంద్రలింగం. ఈ చంద్రలింగం అష్టలింగాల్లోది కాదు, కానీ దర్శించుకుంటే మంచిది కాబట్టి మీలో ఎవరైనా కావాలనుకుంటే దర్శించుకోవచ్చు. తర్వాత మనం దర్శించుకోవాల్సింది కుబేరలింగం. ఈ కుబేరలింగం ఉత్తర దిశలో ఉంటుంది. ఐశ్వర్యం, సంపదకు చిహ్నం. ఆర్థిక స్థిరత్వం కోసం భక్తులు దీన్ని పెద్ద ఎత్తున పూజిస్తారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఏ రాశికి ఏ లింగం పూజిస్తే మంచిది అని ఇక్కడ ప్రతి టెంపుల్లోని రాసి ఉంచుతారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కొండ, అదే అరుణాచలేశ్వర కొండ. ఈ ప్రదక్షిణ చేసిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా షెల్టర్ కూడా ఫుట్పాత్ మీద వేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది అందరికీ తెలిసిందే. అరుణాచలంలో మోస్ట్ ఫేమస్ మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గం నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళకి మోక్షం కలుగుతుందని ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా గట్టిగా నమ్ముతారు. ఇదే మోక్ష మార్గం. తర్వాత మనం చూడాల్సింది ఈశానలింగం. ఈ ఈశానలింగం ఉత్తర తూర్పు దశలో ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మిక మోక్షానికి మార్గం కలుగుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. అష్టలింగాల్లో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది గిరి ప్రదక్షిణకు ముగింపు బిందువు అని కూడా అంటారు. టెంపుల్ లోపల టికెట్స్ విషయానికి వస్తే ఫ్రీ దర్శనం అవైలబుల్గా ఉంటుంది. దానితో పాటు 50 రూపీస్ దర్శనం కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు జనాలు ఎక్కువగా ఉన్నారు అని అనుకుంటే 50 రూపీస్ దర్శనం కూడా ఒక్కోసారి లేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ 50 రూపీస్ మాత్రమే. సో ఫ్రీ దర్శన్కి వెళ్ళే వాళ్ళు ఫ్రీ దర్శన్కి వెళ్ళచ్చు.
50 రూపీస్ దర్శనానికి వెళ్ళే వాళ్ళు 50 రూపీస్ దర్శనానికి ఉండొచ్చు. అక్కడ జనాల ఫ్లో బట్టి దర్శనం ఎంతసేపు అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో బేసిక్గా మేము వెళ్ళినప్పుడైతే మాకు 30 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది. ముందుసారి మా పేరెంట్స్ వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళకి 3 అవర్స్ టైం తీసుకుంది. సో అక్కడ జనాలు బట్టి మనం దర్శనం టైం చెప్పగలం, కానీ 50 రూపీస్ దర్శనంకి వెళ్తే ఫాస్ట్గా అయిపోతుంది అని గ్యారంటీ అయితే చెప్పలేదు. ఇదైతే అరుణాచలం ఓవర్ వ్యూ. అరుణాచలం టెంపుల్లో పెట్టారు. నాకు ఇది చాలా బాగా నచ్చింది వాళ్ళ డీటెయిలింగ్. 50 రూపీస్ దర్శనంలో వెళ్తే మనకి అక్కడ దీపాలు పెట్టుకోవడానికి కూడా ఒక స్థలం ఉంటుంది. మీరు దర్శనానికి వెళ్ళే ముందు అక్కడ దీపాలు పెట్టుకొని దర్శనానికి వెళ్ళొచ్చు, మీకు ఒకవేళ దీపం పెట్టుకోవాలి అని ఆలోచన ఉంటే. అరుణాచలం వెళ్ళిన తర్వాత ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు వస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం, ఆటో వాళ్ళతో జాగ్రత్త. మీరు ఒకవేళ ఓన్ వెహికల్లో వెళ్తే కనుక గిరి ప్రదక్షిణ మీరు మీ ఓన్ వెహికల్లో చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఏ లింగం కావాలంటే ఆ లింగం మీరు గూగుల్లో సెర్చ్ చేసి మ్యాప్లో డైరెక్షన్ పెడితే అది డైరెక్షన్స్ మనకు చూపిస్తుంది. సో మీ వెహికల్లో మీరు వెళ్ళొచ్చు. అదే ఆటోలో వెళ్తే వాళ్ళు మీకు 500 ఛార్జ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కార్ పార్కింగ్ ఓన్లీ మార్నింగ్ 10 వరకు టెంపుల్ దగ్గర పార్కింగ్ స్లాట్లో అవైలబుల్ ఉంటుంది. తర్వాత నుంచి వాళ్ళు గేట్స్ క్లోజ్ చేసేస్తారు, పార్కింగ్కి లోపలికి అలో చేయరు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 6 o'clock నుంచి టెంపుల్ పార్కింగ్ స్లాట్ ఓపెన్లో ఉంటుంది. సో మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 10 లోపలే కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళండి. లేదంటే పార్కింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది. పార్కింగ్ నుంచి టెంపుల్కి మళ్ళీ ఆటో తీసుకొని మీరు వెళ్ళాల్సి వస్తుంది. మేమైతే కార్ పార్కింగ్ ఓల్డ్ హాస్పిటల్ కార్ పార్కింగ్లో పెట్టాం. అక్కడి నుంచి టెంపుల్కి 2 kilometers. ఓన్లీ ఆటోస్నే అలో చేస్తారు, కార్స్ని అలో చేయడు లోపలికి. సో మాకు ఆటో 200 ఛార్జ్ చేసుకున్నాడు. టెంపుల్ నుంచి పార్కింగ్కి 200 అండ్ పార్కింగ్ నుంచి టెంపుల్కి 200. సో ఓవరాల్ 400. మీరు ఎలా చూసుకున్నా ఆటోకి 400 ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తే కనుక బెటర్ ఆటో చూస్ చేసుకొని లింగాల్ని దర్శించుకోండి. ఎందుకంటే వాళ్ళు డీటెయిలింగ్గా తిప్పుతారు. మనం ఆలోచించి పార్కింగ్ ఎక్కడో చూసుకొని వీటిలో వెళ్ళే బదులు ఆటో వాళ్ళని మాట్లాడుకొని 500 వాడికి పే చేసేసి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే ఈవెన్ మీరు లింగాలన్నీ దర్శించుకొని వచ్చేసిన ఆఫ్టర్ 10 తర్వాత లోపలికి ఎలా ఉండదు, అప్పుడైనా ఆటోకి మనం డబ్బులు పెట్టాల్సి వస్తుంది. సో దాని బట్టలు ఐ సజెస్ట్ మీరు ఆటో తీసుకొని లింగాల్ని దర్శించుకోండి. హ్యాపీగా కార్ పార్కింగ్ టెంపుల్ పార్కింగ్ ఉంది కదా, అక్కడ టెంపుల్ పార్కింగ్లో కార్ని పార్క్ చేసుకోండి. ఇట్ ఈస్ ద సేఫెస్ట్ థింగ్ నన్ను అడిగితే. ఆటోలో కాదు నేను నడుచుకొని వెళ్తాను అంటే వెల్ అండ్ గుడ్. మీరు కార్ పార్క్ చేసేసి ఇంకా మీరు నడుచుకుంటూ వెళ్తే ఆటోకి అది కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరికైతే ఓపిక ఉందో వాళ్ళు గిరి ప్రదక్షిణ చేయడం బెటర్ ఆప్షన్. థ్యాంక్ యూ. దట్స్ ఫర్ టుడే.